ఈ ప్రాబ్లం చూడండి. రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. 1 by 1 minus 2x whole square into 1 minus 3x. మన మోటివ్ ఏంటి అంటే ఇవ్వబడిన ఫంక్షన్ ఏ రూపంలో ఉందంటే సమ్ 1 by g of x of order సమ్ 2 అండ్ f of x రూపంలో ఉంది. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో రాయాలంటే a by సమ్ g of x ప్లస్ b by g of x of order 2 ప్లస్ c by f of x. ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ విడగొట్టవచ్చు. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇచ్చిన క్వాంటిటీ ఏంటంటే 1 by 1 minus 2x whole square into 1 minus 3x. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొడితే a by 1 minus 2x ప్లస్ b by 1 minus 2x whole square ప్లస్ c by 1 minus 3x. ఏబీసీ వాల్యూస్ కనుక్కుంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ కనుక ఎల్సిఎం తీసుకున్నట్లయితే రెండు వైపుల డినామినేటర్ సిమిలర్గా ఉంటుంది, క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మిగిలేది ఏంటంటే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ 2x ఇంటూ 1 మైనస్ 3x ప్లస్ b ఇంటూ 1 మైనస్ 3x ప్లస్ c ఇంటూ 1 మైనస్ 2x హోల్ స్క్వేర్. నౌ పుట్ x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏముంటుందో చూద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కన్నా హాఫ్ పెడితే 2 క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది. 1 మైనస్ 1 0 అవుతుంది. సో ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0. ఇక మిగిలేది ఏంటంటే b ఇంటూ 1 మైనస్ 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/2 ఈజ్ ఈక్వల్ టు 1 మిగులుతుంది. ఎల్సిఎం తీస్తే 2 మైనస్ 3/2 కాబట్టి మైనస్ 1/2 వస్తుంది. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. నౌ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1/3. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/3 పెడితే ఈ టర్మ్ క్యాన్సిల్, ఈ టర్మ్ క్యాన్సిల్, ఓన్లీ మిగిలేది ఇదే. అంటే c ఇంటూ 1 మైనస్ 2/3 హోల్ స్క్వేర్. సో 1 ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ 1 మైనస్ 2/3 అంటే 3 మైనస్ 2/3. సో 1/3 హోల్ స్క్వేర్. సో c by 9. దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినట్టయితే ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 అంటే ఓన్లీ 1 మిగులుతుంది, ఇక్కడ కూడా 0 అంటే 1 మిగులుతుంది. సో a, ఇక్కడ 0 అంటే కూడా b ప్లస్ b, ఇక్కడ 0 అంటే ఓన్లీ c. సో 1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. మనకి b వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. అవి కానీ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 ఈజ్ ఈక్వల్ టు a, b వాల్యూ వచ్చి -2, c వాల్యూ వచ్చి +9. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు -2 + 9 అంటే +7, 7 అటు వెళ్తే -7 + 1 అంటే -6. సో a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ వచ్చాయి కాబట్టి ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తారంటే a అంటే -6/1 మైనస్ 2x, b అంటే -2/1 మైనస్ 2x హోల్ స్క్వేర్, c 9 కాబట్టి +9/1 మైనస్ 3x. ఇవే ఆ ఫంక్షన్ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్.